ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. అతడు ఉన్నత స్థలమున నివసించును, పర్వతములలోని శిలలు అతని కోట ఆగును. తప్పక అతనికి ఆహారం దొరుకును, అతనికి నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషి నిందారహితునిగా నీతిమంతునిగా జీవించే కృప దేవుని యొద్ద నుండి పొందితే అతడు పరిపూర్ణ క్షేమం కలిగి జీవిస్తాడు. అతడు ఉన్నత స్థలం మీదకి నివాసం చేస్తాడు. ఈ ప్రపంచానికి పైగా శత్రువు తుపాకీ దెబ్బకు అందకుండా పరలోకానికి దగ్గరగా అతని నివాస స్థలము ఏర్పాటు చేయబడుతుంది. అతనికి ఉన్నతమైన ఉద్దేశాలు, ఆశలు ఉంటాయి. అక్కడ అతనికి గొప్ప సౌకర్యాలు ఉంటాయి. ఇంకా సహవాసం దొరుకుతుంది. శాశ్వత ప్రేమ శిఖరాగ్రం మీద అతని గృహం ఉంటుంది. ఆ పర్వతాలలో అతడు ఆనందిస్తూ ఉంటాడు. ఎత్తైన పర్వత శిఖరాలు ఆయన సామాగ్రి అతని శత్రువుల బారి నుండి కాపాడబడుతుంది. ఈ ప్రపంచంలో గొప్ప స్థిరమైన విషయాలు ఏవి అని అడిగితే మార్పు లేని దేవుని వాగ్దానాలు, దేవుని ఉద్దేశాలు మాత్రమే అని జవాబు చెప్పాలి. విధేయత కలిగిన విశ్వాసిని కాపాడే సంరక్షణ దుర్గాలు అవే తప్పక అతనికి ఆహారమగును. ఈ గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహించబడుతుంది. శత్రువు అతని రక్షణ దుర్గం పైకి ఎక్కలేడు. కోట చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పడగొట్టలేడు. కాబట్టి అతని కోట కరువు మూలంగా కానీ శత్రువుల ముట్టడ వలన కానీ పట్టబడదు. అతనికి ఆహారం అందకుండా చేసి ఆకలి బాధతో నాశనం చేయాలనుకున్నప్పుడు శత్రువులు అతని కోటను ముట్టినప్పుడు దేవుడు అతనికి ఆహారం సమృద్ధిగా అనుగ్రహించి కాపాడుతాడు. ఎందుకంటే ఆయన అరణ్యములో కూడా తన ప్రజలైన ఇశ్రాయేలులను పరలోకపు మన్నాతో పోషించాడు కదా. అంతా ఉండి నీళ్లు లేకపోతే ఎలా? అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే అతనికి నీళ్లు శాశ్వతంగా ఉండును అని దేవుడు నమ్మదగిన వాగ్దానం అనుగ్రహించాడు. ఆ పటిష్టమైన కోటలో ఎప్పటికీ ఇంకిపోని జీవజలపు బావి ఉంది. అక్కడ ఏ కొరత లేకుండా ప్రభువు చూసుకుంటారు. ప్రభువు తన ఏర్పరచుకున్న వారి భద్రత ఆయన బాధ్యత. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి కృప చూపించారు.
నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మీ వాగ్దానాలు నమ్మదగినవి. మీరు మాకు సర్వ సమృద్ధిని అన్ని విషయాల్లో అనుగ్రహించి తోడుగా ఉండే నడిపించే దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, రాసిన వారందరికీ మేలు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.